కాబట్టి సీరియస్ మంచిగా పైన నిన్న కేటీఆర్ గారు అబద్ధపు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిందిగా సార్ ఏదైతే నిన్న కేటీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి బందిపోట్లతో సంబంధం ఉన్నదనే అబద్ధపు ఆరోపణ చేసిన సందర్భంగా ఈరోజు కేటీఆర్ మీద మా ఒక గౌరవ ముఖ్యమంత్రికి గౌరవాన్ని భంగం కలిగించిండు కాబట్టి వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని కరీంనగర్ పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా కూడా పచ్చకామిళ్ళు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు దోపిడీదారులకు దొంగల ఆలోచన తప్పించి చెంచల్గూడ జైలుకు ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారు పోలేదు. వారు పోయింది ఇదే కేటీఆర్ యొక్క జన్వాడలో ఉన్నట్టు ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు చెర్లపల్లి జైలుకు వేయండు. ఆ చెర్లపల్లి జైల్లో కూడా దారుణంగా ఎవరికి అందుబాటులో లేని సెల్లో వేసిర్రు రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో తీసుకుపోయి, కానీ ఈయన చెప్పింది చెంచల్గూడ జైలు బందిపోట్లని. మరి బందిపోట్లతో వీర్లుకున్నది, వీరి రాష్ట్రాన్ని దోసుకున్న దొంగలే కేటీఆర్. జాగ్రత్త, మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కరీంనగర్లో నీకు తగిన బుద్ధి చెప్తామని పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం.